ఇవాళ టాపిక్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ 'తస్మాత్ జాగ్రత్త' అని ఒక ఎపిసోడ్ చేశాను. అందులో ఈ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఎట్లాగా మోసం చేస్తున్నారన్న దాని మీద ఉంటుంది ఆ కాన్సెప్ట్. సో మన పాడ్కాస్ట్ అలా అవేర్నెస్తో స్టార్ట్ అయింది. సో ఇవాళ మళ్ళీ ఇలాగా క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ కావచ్చు, లేదా టెక్నాలజీ రిలేటెడ్ క్రైమ్స్ కావచ్చు, ఇలాంటి వాటి గురించి మాట్లాడటానికి ఎస్పెషల్లీ ఈరోజు ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఎప్పుడు వింటుంటాం కదా, ఇది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని వింటూ ఉంటాం. కానీ ఇది అక్కడ ఇక్కడ జరిగిన కథ కాదు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలోనే జరిగింది. సో ఈ ఫ్రాడ్ అనేది ఎలా జరిగింది, దాని వెనకాల రీజన్ ఏంటి, అండ్ దీన్ని ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి ఎలా తప్పించుకోవచ్చు అన్నది మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆల్ రైట్. నార్మల్గా ఇప్పుడు ఎలాంటి స్కామ్స్ నువ్వు చూసావు? నీకు నీ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, లేదా నువ్వు విన్నవు కావచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఏమున్నాయంట ఇవాళ? ట్రెండింగ్లో ఉన్న స్కామ్స్ ఏంటి? యాజ్ ఆఫ్ నౌ మన రెండు ఎక్స్పీరియన్సెస్. ఒకటైతే తప్పించుకోలేకపోయాము, పోయినాయి మనీ లాస్. ఇంకోటి అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఓవర్లెగ్ ఉంది కదా, స్కామ్. సెకండ్ టైం అది కూడా ఓఎల్ఎక్స్. నువ్వు చెప్పావు కదా జాగ్రత్త కొద్దిగా అని, అది అన్నాక ఆ అవేర్నెస్ తో ముందుకు వెళ్ళాను. అనుకోకుండా బయటపడ్డాను వెంటనే. లైక్ పోనీ ఎత్తు ఇవన్నీ వరకు వెళ్ళి టెక్నాలజీ రిలేటెడ్ స్కామ్స్. వీటి గురించి వద్దాం, ఇదే మెయిన్ ఎపిసోడ్లో మెయిన్ టాపిక్ ఇదే. బట్ ఇవి కాకుండా ఇంకా స్కామ్స్ అంటే, ఇప్పుడు న్యాచురల్గా నేను చెప్పాలి నాకు తెలిసిన స్కామ్స్ అంటే ఈ MLM స్కామ్స్, పిరమిడ్ స్కీమ్ స్ట్రక్చర్స్ అంటారు బేసిక్గా. ఇది నీకు తెలిసే ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు ఫస్ట్ మనతో మన ఎన్రోల్ అవ్వమంటారు. మన ఎన్రోల్ అయ్యి వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్స్, ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి ఇస్తారు. వర్త్ లేని ప్రోడక్ట్స్, లేకపోతే ఏదో ఒకటి మార్కెటింగ్ చేయమని చెప్తారు మనతోటి. మీరు ఇంత కట్టండి, ఆ తర్వాత మీరు ఒక ముగ్గురిని చేర్పించండి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురిని చేర్పించాలి. సో ఇలాగా ఇది చేసుకుంటూ వెళ్ళండి. సో చేరే ప్రతి ఒక్కడి మీద మీకు కమిషన్ వస్తుంది అని చెప్తారు. సో ఇది ఒక పిరమిడ్ స్కీమ్ అనమాట. కానీ చివరికి వచ్చేసరికి మనం కట్టిన దానికి రిటర్న్స్ రాకపోవటాలు, ఇట్లాంటి వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగానే వాళ్ళు ఎత్తేయడాలు, ఇట్లాంటివి జరుగుతాయి. ఇలాంటి స్కీమ్స్ లైక్ ఎవడైతే ఫస్ట్ జాయిన్ అవుతాడో, ఫస్ట్ ఇనిషియేట్ తీసుకొని ఆ 10 మంది కాస్త 100 మంది 1000 మంది దాకా వెళ్తుంది చూసావా, అక్కడ వరకు వెళ్తున్నంత వరకు ఫస్ట్ ఎన్రోల్ అయినాడు, ఫస్ట్ స్టార్ట్ చేసినాడు బాగుపడతాడు. అండ్ ఆ 1000 మంది కాస్త 10,000 మందికి వెళ్ళేసరికి ఈ మధ్యలో 300 500 గ్యాప్ లో ఎంటర్ అయిన పీపుల్ ఉంటారు చూసావా, ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడే ఉంటారు. ఇంక సమ్ టైమ్స్ పెట్టింది మాక్సిమం వచ్చింది అంటే పెట్టింది వస్తుంది, అంతకు మించి అయితే ఉండదు. చెప్పాను కదా, ఎవడైతే ఇది స్కీమ్ స్టార్ట్ చేసి జీరో నుంచి స్టార్ట్ చేసి అలా ఎంటర్ అవుతాడో వాడికి వస్తుంది. నడిపించినంత రోజులు నడిపిస్తాడు, కొంతకాలం వరకు వెళ్తుంది. ఆ ఫస్ట్ లో టాప్ లో ఉన్నవాడికి ఇదంతా చాలా మంది తెలుసుకొని వర్కౌట్ అవ్వదు అని తెలిసేలోపు ఎవడైతే స్టార్ట్ చేసాడో వాడికి కావాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువ సాధించేసుకొని వాడు బాగానే ఉంటాడు. మధ్యలో దీన్ని పొడిగిద్దాము, మీ ఇద్దరు ఇంకో ఇద్దరు చెప్పండి, ఆ ఇద్దరు ఇంకో ఇద్దరు చెప్పండి అని మధ్యలో స్టార్ట్ చేసిన వాళ్ళు అలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఆగిపోతారు మధ్యలో. దీనివల్ల మా డాడీ కూడా ట్రై చేసి, మా డాడీ అసలు ఇలాంటి ఎప్పుడు ట్రై చేయడు, కానీ ఏంటో ఎందుకో చేసాడు. ఆయన మైండ్ సెట్ అంటే ఇదేంటంటే షేర్, ఇప్పుడంతా అవగాహన వచ్చేసిందిలే మనలాంటి వాళ్ళకి. షేర్ మార్కెటింగ్ అంటే ఏంటి, జీరోదా వీటన్నీ వచ్చేసినాయి, మనం ఫోన్లోనే ట్రేడింగ్ చేసేస్తున్నాం. కానీ అప్పుడు స్కామ్ ఎలా ఉండేదంటే, మీరు ఒక ₹1,00,000 కట్టండి, మేము పలానా ఆయిల్ స్టాక్స్ మీద లేదా ఇండస్ట్రీ రిలేటెడ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాను చేసి, కట్టిన లక్షకి ప్రతి నెల 15,000 ఇస్తాను, ఆ 15,000 ఇంకా అట్లా కంటిన్యూ అవుతానే ఉంటుందని చెప్పాడు అనమాట. చెప్పడం ఇదైతే స్కీమ్. ఇలాంటి డిఫరెంట్ స్కీమ్ లో ఇలాంటి వర్డ్స్ యూస్ చేసి నేను విన్నాను లాంగ్ ఇయర్స్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఎలా ఉంటుందంటే, ₹1,00,000 ఇవ్వండి, ఆ ఆ లక్షని మేము ఏం చేస్తామంటే మాకు తెలిసిన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేస్తాము. సో ఆ వచ్చిన స్టాక్ రెవెన్యూ నుంచి మేము ఏం చేస్తామంటే మీకు 15,000 ఎవ్రీ మంత్ ఇచ్చేస్తూ ఉంటా, అది లైఫ్ లాంగ్ వస్తూ ఉంటుంది అని చెప్పి కట్టించుకున్నాడు అనమాట. ఎంత దాదాపుగా 2,00,000 ఎంతో కట్టారు డాడీ. అప్పట్లో 2 lakhs ఇస్ బిగ్ అమౌంట్. 2,00,000 షేర్ ఎంతో మార్కెట్ కట్టి ఇన్సెంటివ్స్ ఇచ్చినట్టుగా నెల నెల ఇస్తా ఉంటారు. ఆడేం చేసాడు, 2,00,000 ఇస్తే లక్షకు 15,000 చొప్పున ఒక 4-5 నెలలు ఇచ్చాడు రా. అంటే ఫస్ట్ లో ఇస్తారు, వాళ్ళ కాన్సెప్టే అది. ఫస్ట్ లో ఇస్తారు, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ లో ఇస్తారు. ఫస్ట్ ఒక 5-6 నెలలు టెన్షన్ గా పడిపోయావు డబ్బులు. 30,000 ఇప్పుడు 2,00,000 అనుకో, 2,00,000కి 30,000. ఇది చూసి ఏమైంది, ఆహా ఇది కరెక్ట్గా ఇదేదో బాగుంది, అంటే మనం జాక్ పాట్ కొట్టేసాము. 2,00,000 ఊరినే 2,00,000 ఇవ్వడం ఏంటి, అసలు మనకి 30,000 రావడం ఏంటి ప్రతి నెల అని కాన్ఫిడెన్స్ వచ్చి మా డాడీ ఏం చేశాడు, ఇంకో 3,00,000 వేసాడు. ఆ 2,00,000 ఇంకా వెనక్కి రాదు, వచ్చిన సెకండ్ మంత్ కి ఇంకో 2 వేస్తారు.
ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటి, ఆ 2,00,000 ఉమ్, పూర్తిగా వెనక్కి రాకముందే ఏదో ఒక 4 నెలలు అనుకుంటా, నాట్ ఈవెన్ 5 మంత్స్, 3-4 మంత్స్ ఉమ్, ఎంతో ఉమ్, ఉమ్. వేసాడు. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇంకో 3,00,000 వేసాడు మా డాడీ, వాడికి యా ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు ఇవి కూడా ఏమవుతుందంటే ఉంచుకో మొత్తం. పెట్టింది. యా యా exactly. ఇప్పుడు పెట్టింది వచ్చింది కదా, ఇక్కడతో ఆపేయడం ఎందుకు, ఇంకొద్ది వేస్తామని డెఫినెట్లీ ప్రతి ఒక్కరు టెంప్ట్ అవుతారు. అట్లా ఉమ్, వచ్చింది. ఆ టైంలో ఏమైంది, వాడు 2-3 నెలలు వేసినోడు ఉమ్, ఆ 3,00,000 ఎప్పుడైతే ఇంకా ఎక్స్ట్రా కట్టారో, ఒక్క ఉమ్, 4-5 మంత్స్ తర్వాత టప్ మొత్తానికి ఆపేశాడు. ఆడు అడ్రస్ లేడు. ఆడు ఆడు ఒక చిన్న కంపెనీ సెటప్ లాగా ఒక ఫ్లోర్ తీసుకున్నాడు అనమాట. అప్పుడు ఏంటి, ఉమ్, ఎప్పుడైనా డాడీ వెళ్తే ఆ షేర్స్ అవన్నీ ఉమ్, చూపించడానికి ఒక అసిస్టెంట్ని పెట్టుకుని కంప్యూటర్లో వీళ్ళు ఏదో చేస్తున్నట్టు, అంతా బోగస్. అక్కడ వీళ్ళు ఉమ్, షేర్స్ కొనే ఉండవు, ఏముండవు. ఇప్పుడైతే మనం పసిగట్టేస్తాం అవన్నీ, అందుకే చెప్తున్నా. ఉమ్. అవును. వాళ్ళు అందుకే టార్గెట్ చేసేది కూడా ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారంటే ఫాదర్స్. స్టూడెంట్స్ అట్లాంటి వాళ్ళు అయితే టెక్నాలజికల్ అడ్వాన్స్ ఉంటారు కదా, ఆ టైంలో ఎట్లాంటి వాళ్ళని అవును. టార్గెట్ చేసేవాళ్ళంటే ఫాదర్స్, లేదా లెస్ ఎడ్యుకేటెడ్, పెద్దగా ఎడ్యుకేట్ ఉమ్, అవ్వని వాళ్ళని, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఈ షేర్ మార్కెటింగ్, ఆయిల్స్, అది ఇది, రిఫైనరీ ఫ్యాక్టరీలు అని చెప్పి ఇంకా ఆ పదాలతో మాయ చేస్తారనమాట. అంత వర్డ్ ఉమ్, ప్లే మొత్తం. ఉమ్, సో అట్లా ఆడ మొత్తానికి చక్కగా 5,00,000తో జంపు. ఇంకా తర్వాత అది కేసు వేద్దామన్నా ఏమేద్దామన్నా అసలు వాడు ఎక్కడ వెళ్తాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, నెక్స్ట్ ఆడు మకాం ఎత్తేసి పూణేకి వెళ్తాడో, అక్కడికి వెళ్తాడో, ఎక్కడికి వెళ్తాడో తెలియదు. అండ్ కేసు కూడా ఉమ్. ఆల్మోస్ట్ చెల్లదనే అంటారు. ఎందుకంటే ఇది నీ స్వతహాగా నువ్వు విల్లింగ్గా ఇచ్చిన అమౌంట్ అవును. కదా. ఇది స్కామ్లో మళ్ళీ ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వీటిలో నువ్వు విల్లింగ్గా ఉమ్. వెళ్ళి ఇస్తున్నావు, నాకింత ఇస్తున్నావు, రావాలి, నాకంత నమ్మిచ్చావు, రావాలి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని కాదు అంతే, నిన్ననాలి అంటారు. నిన్న అనాలంటారు అంతే కదా. ఎందుకంటే నువ్వు నమ్మి ఉమ్, నువ్వు వెళ్ళి ఇచ్చావు, అండ్ ప్లస్ ఏది రిటర్న్ ఏం లేవు ఇక్కడ, అగ్రిమెంట్స్ లేవు, ఏది ఉమ్. లేదు ఇందులో ఎంత వింత చూడు. ఏం లేదు. మనం అవును. జస్ట్ ఒక 50,000 ఎవరికైనా ఇస్తే చుట్టాల్లో కానీ ఎక్కడన్నా ఏంటంటే బాండు, వీలునామా, నీ ప్రామిసరీ ఇల్లు, నోట్ ఇంటి అని. తాకట్టు, ఇంటి డాక్యుమెంట్లు తాకట్టు పెట్టు, ఇన్ని అంటారు. బయట ఉమ్. ఎవడో చెప్పిన మాటలకి చూడు, ఏమీ నమ్మకుండా, అగ్రిమెంట్స్ లేవు, ఏముండవు, యా ఇచ్చేస్తారు అంతే. వాడు ఒకవేళ కేసు తీసుకున్నా ఫార్మాలిటీ కోసం తీసుకుంటాడు కానీ ఇది 100% మందే తప్పు అని అంటాడు. లేదు నాకు మోసం అంతే. జరిగింది, ఈ కేసు అంతే ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ మనం చేసుకోవాలి మనం చేయాల్సిందే బేసిక్గా అంటే. ఇలాంటి వాటిలో ఏంటంటే మనం రుబాబుగా మనం నొక్కి ఉమ్, ఒత్తాడించి మాట్లాడడానికి ఏమి ఉండదు మన సైడ్. అవును. టేకప్ చేశారు, చేయకపోతే ఇంకా అంతే, మోసపోయాం అనుకోవాలి. ఎందుకంటే ఇట్ వాస్ మోసం అండ్ యా. యువర్ మిస్టేక్. సో ఇదిరా, నేనైతే మా ఫ్యామిలీ చూసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఆర్ కాన్ మ్యాన్ కి బలైన డబ్బులు అంటే ఇది ఒకటి. ఇది నాకు టక్మని గుర్తొచ్చింది మాట్లాడుతుంటే. ఉమ్, అండ్ ఇదే రీతిలో ఒక సినిమా ఉంటుంది యాక్చువల్లీ, సదరంగ వేటై అని చెప్పి ఒక సినిమా ఉంటుంది తమిళ్లో. ఓకే. అది మేబీ డబ్బింగ్ అయిందో లేదో తెలియదు నాకు. ఒకవేళ డబ్బింగ్ కాకపోయినా తమిళ్లో అయినా అందరు చూడాలి ఇది. ఎందుకంటే ఈ స్కామ్లు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇలాంటి చాలా స్కామ్లు రిలేటెడ్ ఎట్లా జరుగుతున్నాయి, ఏంటి స్కామ్లు ఏ ఏమేమి ఇయర్ లో జరుగుతున్నాయి అన్న మూవీ దాని అది? మీద సినిమా తీశారు. బాగుంటుంది సినిమా. ఇదే కాన్సెప్ట్స్ మీద వెళ్తా ఉంటుంది అనమాట. అంతా జస్ట్ యా స్కామ్లు ఎట్లా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై టూ ఎగ్జాంపుల్. టూ థౌజండ్ ఇలాంటి 2014 స్కామ్. రా. యా కూల్. 2014. అంటే నాది కూడా సేమ్ ఇలాంటి చిన్న స్కామ్ ఎగ్జాంపుల్. ఈ రీసెంట్ డేస్ లో జరిగింది. సో ఇది కొద్దిగా అవేర్నెస్ తో ఉండాలి. ఉండాల్సింది మనం కాదు, ఏజ్డ్ పీపుల్ అవేర్నెస్. ఎందుకంటే ఈ స్కామ్ టార్గెట్ చేసేది సీనియర్ సిటిజన్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళని ఓకే, టార్గెట్ చేస్తారు ఈ ఓకే. స్కామ్ లో. అదే ఏటీఎం స్కామ్. బేసిక్ దీనికి ఒక పేరు పెడదాం, ఏటీఎం స్కామ్. ఏటీఎం అదేనా చెప్పబోతున్నాం? స్కామ్. యా ఎలా ఉంటుందంటే లైక్ ఫ్యూ డేస్ బ్యాక్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, మా డాడీ బేసిక్గా ఈ యూపీఐ పేమెంట్లు, ఈ స్కానింగ్లో ఎక్కువ అలవాట్లేదు. ఏదున్నా సరే తను ఏటీఎంకి వెళ్తాడు, డబ్బులు డ్రా చేసుకుంటాడు, వస్తాడు. సో మనీతోనే ట్రాన్సాక్షన్ చేస్తాడు. ఈ యూపీఐలు ఎక్కువ చేయడు. ఈ టెక్నాలజీ అంతగా ఐడియా లేదు తనకి. సో తనకి ఏంటంటే ఇంకొక అలవాటు ఏంటంటే, మనం ఏదన్నా ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడాలంటే సింపుల్గా అప్పటికప్పుడు మొబైల్ ఓపెన్ చేసి యాప్లో లాగిన్ చేసి ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా అక్కడ చూసుకుంటాం. ఓన్లీ మొబైల్లోనే కదా, నాకు ఒక కాపీ కావాలనుకుంటే దాన్ని ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుంటాం, ప్రింట్ కావాలంటే ప్రింట్ అవుట్ తీసుకుంటాం. అది ఇప్పుడు మనం ఫాలో చేస్తున్న పద్ధతి. కానీ మా డాడీకి ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే బ్యాంక్ ఇచ్చే పాస్బుక్, అది పట్టుకొని బ్యాంక్ వెళ్ళాలి, అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రింట్అవుట్ తీసిస్తారు. అదే బ్యాంక్ స్టేట్మెంట్ గా వాళ్ళు అలా తీయించుకుంటేనే వాళ్ళు అలా సాటిస్ఫై అవుతారు. వాళ్ళు అదే మెయింటైన్ చేసుకుంటారు బ్యాంక్ స్టేట్మెంట్ అంటే. నేను చాలాసార్లు చెప్పాను, బ్యాంక్ స్టేట్మెంట్ పాస్బుక్ లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు, మన మొబైల్లో కూడా దొరుకుతుంది. నీకు నిజంగా ప్రింట్అవుట్ కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అని నేను చాలాసార్లు చెప్పాను. బట్ ఆయనకి అదొక అలవాటు. అది గత ఏళ్ళకి అంతే, ఒక అదొక 30-40 పద్ధతి. ఏళ్ళగా అదొక పద్ధతి. అది అది అందులో ఆ, ఉంటేనే హ్యాపీ అనమాట వాళ్ళకి. అప్పుడే స్టేట్మెంట్ చూస్తున్నట్టుగా వాళ్ళ సాటిస్ఫాక్షన్. ఓకే సరే, దట్స్ ఓకే ఫైన్. దాంట్లో ఏముంది స్టేట్మెంట్, అది ఆయన అలవాటు. దాంట్లో దాంట్లో పెద్దగా అడ్డు చెప్పడానికి ఏమో, సర్లే పోనీ అన్న తృప్తిగా మనం అనుకుంటాం. ఇదివరకు బ్యాంకులు ఎలా ఉండేదంటే ఉమ్,
స్పెసిఫిక్గా సర్టెన్ బ్యాంక్. బ్యాంక్లోకి వెళ్ళాక వాళ్ళకి పాస్బుక్ ఇస్తే వాళ్ళు ఎంటర్ చేసి ఇస్తారు, అలా ఉండేది. తర్వాత బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆ పాస్బుక్ ఎంట్రీల కోసం సపరేట్ లైన్, దానికి టైం వేస్ట్ అవుతుంది అనేసి పాస్బుక్ ఎంట్రీలకి సపరేట్ ఒక మిషన్ పెట్టేసింది ఏటీఎం సెంటర్స్, సర్టెన్ ఏటీఎం సెంటర్స్ లోనే అదే రూమ్ లో ఒక పెట్టేశారు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే నీ పాస్బుక్ పెట్టేసి నీ నంబర్ టైప్ చేసి పాస్బుక్ పెట్టేస్తే ఆటోమేటిక్ గా అదే లోపల తీసుకొని అన్ని పేజెస్ లో ప్రింట్అవుట్ తీసి ఇచ్చేస్తుంది నీకు. సో మా డాడీకి స్లోగా అలా ఉంది అనేసరికి కొన్ని పాస్ట్ ఇయర్స్ నుంచి అలా ఏటీఎంకి వెళ్ళడము, ఆ పాస్బుక్ ఎంట్రీ మిషన్ దగ్గర నిల్చోవడము, పాస్బుక్ పెట్టడము ఇలా అలవాటు చేసుకున్నాడు. ఓకే. ఒకసారి ఏమైంది, ఇది ఒక యాక్చువల్గా పెద్దవాళ్ళకి ఉండే ఒక చాదస్తం, పాస్బుక్ లో ఎంట్రీ ఉంటేనే వాళ్ళకి అదొక రికగ్నిషన్, అకౌంట్ లో ఎంత ఉంది ఏం జరుగుతుందో చూసినట్టు. సరే ఒక రీసెంట్ డేస్ లో ఏమైంది, డాడీ పాస్బుక్ ఎంట్రీ వేయించుకుందామని వెళ్తే నా పాస్బుక్ పెట్టాడు, ట్రాన్సాక్షన్స్ ప్రింట్ తీసుకున్నాడు, దట్స్ ఫైన్ తీసేసుకున్నాడు. నెక్స్ట్ డాడీ పాస్బుక్ పెట్టాడు. పెడుతూ ఉంటే సమ్ ఓకే. టెక్నికల్ ఎర్రర్ వచ్చి సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చి నోటీస్ వచ్చింది. డాడీకి అది అర్థం కాలేదు. ఇదేంటబ్బా అర్థం కాలేదు, ఇదేంటి ఇది అంటుంది డాడీ అలా కన్ఫ్యూజ్డ్ గా స్క్రీన్ పక్క చూస్తూ ఉంటే వెనకాల ఎవరో పర్సన్, సమ్ టాల్ పర్సన్ అంట, మా డాడీ చెప్పాడు. చూసి సార్ అది ఎర్రర్ ఉంది, మీరు మీ ఏటీఎం కార్డ్ తీసి అలా స్క్రీన్ మీద టచ్ చేయండి అన్నాడంట. మా డాడీ ఉండి ఏటీఎం కార్డ్ తీస్తే ఇది అకౌంట్ నాదండి, సారీ ఈ అకౌంట్ మా అబ్బాయిదండి, నా ఏటీఎం కార్డ్ పెడితే ఎలా వస్తుంది అంటే, అలా ఏం కాదు సార్, ఎవరు ఏటీఎం కార్డ్ పెట్టినా వస్తుంది. ఇప్పుడు మీరు పాస్బుక్ ఎంట్రీ తీస్తున్నారు కదా, అసలు మీ అబ్బాయి పాస్బుక్ చూస్తున్నారు కదా, అయినా పర్లేదు, మీ ఏటీఎం కార్డ్ అలా స్క్రీన్ మీద అలా పెడితే అది మళ్ళీ రీడ్ అవుతుంది అని అంటే, సరే అనేసి నా అకౌంట్ అది, కానీ డాడీ ఏటీఎం కార్డ్ అలా ఏదో తెలియక స్క్రీన్ మీద టచ్ చేశాడంట. అది రెస్పాండ్ అవ్వదు, ఆబ్వియస్లీ రెస్పాండ్ అవ్వదు, డాడీకి తెలియదు కాబట్టి. డాడీ ఇదేంటని రావట్లేదు అనేసి నాకు ఇవ్వండి నేను పెడతానని చెప్పని, అది పాస్బుక్ ఎంట్రీ మిషన్, అది ఏటీఎం మిషన్ కాదు. ఆయన తీసి కార్డ్ పట్టుకొని అలా స్క్రీన్ మీద టచ్ చేశాడంట. టచ్ చేస్తే రాలేదు అంటే తను ఉండేసి, అయ్యో ఏదో రాలేదండి, ఇది మీరు ఒక పని చేయండి, తర్వాత కంప్లైంట్ ఏదైనా చూడండి, లేదంటే కాసేపు అయ్యాక రండి అని చెప్పి అన్నాడంట వాడు. సర్లే స్క్రీన్ మీద కార్డు పెట్టినా రాలేదు, సర్లే పాస్బుక్కే కదా మళ్ళీ ఇద్దాంలే అని తెచ్చుకుందాంలే అనేసి సరే అనేసి ఇంటికి బయలుదేరి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంటికి వచ్చే గ్యాప్ లో సడన్ గా లైక్ ఓవరాల్ గా ఫస్ట్ ఒకసారి మెసేజ్ వచ్చింది 20,000 డెబిటెడ్ అని, మళ్ళీ ఇంకో మెసేజ్ వచ్చింది 20,000 డెబిటెడ్ అని. ఫస్ట్ మెసేజ్ సెకండ్ మెసేజ్ గమనించుకోలేదు, పాకెట్ లో పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు కదా ఫోన్, ఆ వైబ్రేషన్ గమనించుకోలేదు, నార్మల్ మెసేజ్ లే, తర్వాత చూసుకోవచ్చులే అని గమనించుకోలేదు. ఇంటికి వచ్చాక చూస్తే 20+20 థర్డ్ ట్రాన్సాక్షన్ 18,000. అది ఆ 20 ఏంటి అని చూస్తున్నాడు, షాక్ అయ్యే గ్యాప్ లో మళ్ళీ ఇంకొక మెసేజ్ 18,000 హ్యాస్ బీన్ డెబిటెడ్ ఫ్రమ్ సర్టన్ ఏటీఎం మిషన్ అని చెప్పి మెసేజ్. డాడీ సడన్ గా షాక్ అయిపోయేసి, ఇదేంటిది, నేను పాస్బుక్ ఎంట్రీ చేయించుకొచ్చాను, ఇది ఏ మెసేజ్లు ఇవి అని చెప్పేసి కంగారుగా నా దగ్గరకు వచ్చాడు. నేను నా రూమ్ లో సిస్టమ్ వర్క్ చేసుకుంటుంటే వచ్చి, అరే ఇది చూడరా, ఇది ఏంటో మెసేజ్ అంటున్నాడు, ఇదేదో మెసేజ్ వస్తున్నా డెబిటెడ్ అని, అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో తొందరగా చెక్ చేయరా అన్నాడు. తనకి ఆ టెన్షన్ లో యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనే ఇది కూడా మర్చిపోయాడు, అసలు ఏం జరుగుతుంది. నేను అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ఎంత ఉంది, జస్ట్ 350 రూపీస్ ఉంది డాడీ అని చెప్పి అన్నా. లేదురా 58,000 సమ్ చేంజ్ ఉండాలి అంటే, లేదు డాడీ ఇదిగో 358 సంథింగ్ బ్యాలెన్స్ ఉంది అన్నాను. అదేంటి ఇది ఒకసారి ట్రాన్సాక్షన్ చూడు అని చెప్పి అన్నాడు. చూస్తే ఇదిగో మరి 3 ఏటీఎం విత్డ్రాల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అంటే, నేను ఏటీఎంకి వెళ్ళి 2,000 డ్రా చేసుకున్నాను, డ్రా చేసి పక్కన పాస్బుక్ ఎంట్రీ చేయించుకొని వస్తుంటే అది ప్రాబ్లం వచ్చింది, సో మామూలుగా సర్లే ఇంటికి వచ్చే గ్యాప్లో ఇన్ని మెసేజ్ దారిలో ఉన్నా కాబట్టి అవి నేను చూసుకోలేదు, ఇంటికి వచ్చేసరికి ఇట్లా అయింది అనేసి ఇంకా నేను కన్ఫ్యూజ్ అయిపోయాను బాగా. ఏంటిది, పాస్బుక్ ఎంట్రీ చేయించుకొని వచ్చాడు, డబ్బులు అయితే పెట్టాను, కార్డ్ ఏమో డాడీ దగ్గరే ఉంది, ఇంటికి వచ్చే దారిలో డబ్బులు ఎట్లా, నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను, చూస్తున్నాను ట్రాన్సాక్షన్ అంతా ఏంటబ్బా. జస్ట్ బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చే గ్యాప్ ఒక 10 minutes నడుచుకుంటూ వచ్చాడు, ఆ 10 minutes లో జరిగిపోయింది ఇదంతా. సరే ఏంటి, కార్డ్ ఏమో ఇక్కడే ఉంది డాడీ దగ్గర, కానీ ఏటీఎం డబ్బులు విత్డ్రా అయినాయి, ఏంటబ్బా అని చెప్పి నేను కార్డు పక్క చూస్తూ కార్డ్ని స్టడీ చేశాను. కరెక్ట్ చూస్తే సేమ్ ఏటీఎం కార్డు, పాత డిజైనే, పాత కలరే, అంతా పాత కార్డే, అక్కడ పేరు సమ్ ఎక్స్ పర్సన్ వేరే పేరు ఉంది. నేను అన్నాను, ఇదేంటి డాడీ వేరే పేరు ఉంది, ఇది ఎక్కడిది కార్డు అన్నాను. నాదే ఆ కార్డు, వేరే పేరు ఉండడం ఏంటి అన్నాడు. లేదు నీది కాదు, ఇది నీ పేరు కాదు, వేరే పేరు ఉంది ఇక్కడ చూడు అన్నాను. అవునా, అసలు ఏం జరిగింది డాడీ, అసలు ఏంటి ఏం జరిగింది అంటే అప్పుడు చెప్పాడు. నేను వెళ్ళాక ఏటీఎం మిషన్ లో ఫస్ట్ డ్రా చేసాను డబ్బులు 2,000, తర్వాత పాస్బుక్, ఆ కార్డ్ స్వాప్ ఎలా జరిగింది చూడు, ఏటీఎం డబ్బులు డ్రా చేశాడు, దాని పక్కనే పాస్బుక్ ఎంట్రీ మిషన్, తర్వాత పక్కకు మూవ్ అయ్యి అది ఆ యాక్టివిటీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే
కార్డ్ ఎప్పుడు స్వైప్ అయిందంటే, నేను చూస్తాను ఇవ్వండి సార్ అని చెప్పాను. నేను పెట్టి అతనికి మా డాడీకి స్క్రీన్కి టచ్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు కదా, ఆ టైంలో అవును. నాకు ఇవ్వండి సార్ నేను పెడతానని చెప్పి వాడు మా డాడీ కార్డ్ చేతిలోకి తీసుకున్నాడు. ఆ చేతిలోకి తీసుకొని సేమ్ కలర్, ఎందుకంటే నువ్వు గమనిస్తే సర్టన్ జోనర్ కార్డ్స్ సేమ్ కలర్ లో ఉంటాయి. అవును. సేమ్ కలర్స్ కలర్, ఉంటాయి. అవును. పేరు ఒకటే డిఫరెన్స్. కొన్ని టైప్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి కదా, ప్లాటినం కార్డ్ అని, వీసా కొన్ని ఉంటాయి కదా, డెబిట్ కార్డ్స్, అవి ఒకటే కలర్ లో ఉంటాయి కొన్ని సెట్ ఆఫ్ కార్డ్స్. సో వాడు సేమ్ కార్డు డాడీ చేతిలో నేను పెడతాను ఇవ్వండి సార్ అని చెప్పి చేతిలోకి తీసుకొని, అది ఎప్పుడు జరిగిందో కదా అలా వెంటనే వాడి కార్డు అక్కడ పెట్టేసి వేరే కార్డ్ టచ్ చేసి రావట్లేదని చెప్పని వేరే కార్డు మా డాడీ చేతిలో పెట్టేశాడు. డాడీ అప్పుడు సేమ్ కలర్ లో ఉంటుంది, సేమ్ ఇది కదా, డాడీ పేరు ఎవరు గమనించుకోరు కదా ఆ టైంలో. ఆనంచుకోవాలి. అవును. డాడీ ఏమో స్క్రీన్ పక్క చూస్తూ ఉంటాడు. నాకు ఇవ్వండి సార్ అని చెప్పి వెనకాల నిలిచాను, వెనకాల నుంచి కార్డు తీసుకొని వాడు వెంటనే తీసుకున్న గ్యాప్ లో వేరే కార్డు డాడీ చేతికి ఇచ్చేసి డాడీ కార్డు వాడి చేతిలో తీసుకొని, ఇది రావట్లేదు, ఇది మళ్ళీ తర్వాత మీరు కంప్లైంట్ చేసే లేదంటే సర్వర్ ట్రై చేయండి అని చెప్పారంటే, అవునా సర్లే అనేసి కార్డ్ ఆబ్వియస్లీ అలాంటి moment లో నువ్వైనా నేనైనా సరే సీరియస్లీ పేరు గమనించాం. కార్డు ఒకటి తీసుకున్నాడు మళ్ళీ ఇచ్చామంటే వెరీ రేర్ కేసులో అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే స్క్రీన్ టచ్ అవుతే పనిచేయదనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, అలాంటివి మనకు జరగవు. కొన్ని అది కాదన్నా కూడా సమ్ టైమ్స్ కార్డ్ అనేది ప్రతిసారి మనం కార్డు మన పేరు ఉందా లేదా అని ఎప్పుడు చెక్ చేయం. సో అది జనరల్ గా కార్డు తీసుకొని జైల్లో పెట్టేసుకొని వచ్చేస్తాం. సరే అని వచ్చేసాడు. వాడు ఏం చేశాడు, ఎంతకైనా ఓల్డ్ ఏజ్ కొంచెం సీనియర్ సిటిజన్ కదా, చుట్టూ వెనకాల ఎవరు ఉన్నారు, పక్కన ఎవరు ఉన్నారు, ఎవరు గమనించుకోరు. అలా నిల్చొని ఉంటారు. వాడు వెనకాల నుంచి డాడీ ఏటీఎం పిన్ ప్రెస్ చేయడము వాడు నోటీస్ చేసుకున్నాడు. 100% అది. ఎందుకంటే మనం ఏటీఎంకి వెళ్తాం కానీ నిజంగా మనం పిన్ ఎంటర్ చేసేటప్పుడు పక్కన ఎవరు చూడట్లేదు అని చెప్పి అంత అవేర్నెస్ టైప్ చేస్తామో చెప్పు. జనరల్ గా కొట్టేస్తాం. ఇప్పుడు అది మామూలుగా మనం యూపీఐ పేమెంట్ కూడా టిఫిన్ సెంటర్ లో పోతాము, చుట్టూ 100 మంది ఉంటారు, అలా స్కాన్ చేసి ఫోన్ అలాగే పైకి ఎత్తి యూపీఐ పిన్ కొడతాం మనం. లేపాడు. ఇప్పుడు మనం యూపీఐ పిన్ కొట్టేటప్పుడు పైన చేయి అడ్డం పెట్టుకుని టైప్ చేయం కదా. మనం గమనించడం పెద్ద మ్యాటర్ కాదు. అలాగే ఇక్కడ ఏం జరిగింది, డాడీ అక్కడ ఏటీఎం పిన్ లో కొడుతూ ఉంటే ఆవిడ వెనకాల నుంచి పిన్ గమనించాడు. లక్కీగా డాడీ ఒక లక్కీ కస్టమర్ లాగా దొరికాడు పక్కన. వెంటనే ఏటీఎం అక్కడ పాస్బుక్ ఎంట్రీ చేస్తుంటే దొరికాడు క్యాండిడేట్ అన్నట్టుగా అక్కడే కూర్చొని ఉన్నాడు, గమనించుకుంటూ ఉన్నాడు. ఆ గ్యాప్ లో స్వాప్ చేసి 3 డిఫరెంట్ ఏటీఎం సెంటర్స్ లో విత్ ఇన్ 10 minutes లో 58,000 డ్రా చేశాడు. ఎంత స్మూత్ గా ఏటీఎం వెళ్ళి సెంటర్ కి అసలు ఎవరెవరు అంటే వస్తున్నారు, ఏటీఎం సెంటర్ కి ఎవరెవరు వస్తున్నారు, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు వాడు గమనించుకుంటుంటాడు. ఏదర్ సీనియర్ సిటిజన్స్, లేకుంటే కొంతమందికి ఉంటారు కదా విలేజ్ పీపుల్, ఆ, టెక్నాలజీ తెలియని వాళ్ళు, ఆ, అలాంటి వాళ్ళు గమనించుకుంటూ ఉమ్, ఉంటారు. సో వెళ్ళి లక్కీగా వాడికి వర్కౌట్ అయింది స్క్రీన్ ప్లే కాన్సెప్ట్. ఆ టైంలో స్వాప్ చేశాడు, వచ్చిన గ్యాప్ లో వేసి రాశాడు. డబ్బులు రాసాడు. ఇంకా వెంటనే ఇంకా బ్యాంక్ వెళ్తే ఇంకా యూజ్లెస్. అది నేనేమనుకున్నా, బ్యాంక్ వెళ్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారేమో, కంప్లైంట్ రేస్ చేస్తే ఏదన్నా న్యాయం జరుగుతుందేమో అనేసి ట్రై చేసాము. అది ప్యూర్ ఫ్రాడలెంట్, అది మనకు సంబంధం లేదు, మాకు సంబంధం ఉండదు. అది మీరు అవేర్నెస్ లో లేకుండా జరిగిన యాక్టివిటీ. ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఏదైనా ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మధ్యలో క్యాన్సిల్ అవ్వడము, సిగ్నల్ ఇష్యూ వచ్చి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడము, అలాంటివి జరిగితే మీకు రీఫండ్ వస్తుంది. కానీ ఒక ఏటీఎం కార్డు మిమ్మల్ని మిస్లీడ్ చేసి దొంగతనం చేసి అలా చేస్తే ఇది మా సెక్యూరిటీ రీజన్స్ కిందకి రావు. అది లైక్ ఇన్సూరెన్స్ కైండ్ ఆఫ్ పాలసీ క్లెయిమింగ్ లాంటివి ఉండవు, థెఫ్ట్ థెఫ్ట్ పాలసీ లాంటివి ఉండవు. అంతేలే. కాబట్టి ఇప్పుడు ఇందులో ఇది ఏమైందంటే మాకు కార్డ్ పోగొట్టుకున్నట్టు అయింది కదా. కార్డ్ ఇంకా వేరే కార్డ్ వాళ్ళకి ఇచ్చి పోగొట్టినట్టు అది అయింది. మీ ఉమ్, గమనికలో జరిగింది ఏంటంటే మీ నంబర్ నోటీస్ చేసుకున్నాడు. సో ఇక్కడ బ్యాంక్కి మాకు ఎటువంటి ట్రాన్సాక్షన్ కి ఆ థెఫ్ట్ కి బ్యాంక్ ఎటువంటి సంబంధం ఉండదు. అంతే. అక్కడికి ఏం చేయాలో తెలియక 2 days పాస్ట్ ఆలోచించి పాస్ట్ లో ఇలాగే పోలీస్. ఏటీఎం అక్కడ స్కానర్ పెట్టేవాళ్ళు క్లోన్ చేయడానికి కార్డ్స్. మీకు అది ఐడియా ఉందా? ఈ మధ్య ఇంకా అట్లాంటివి ఉన్నాయి, చేస్తున్నారు. ఈ బట్ మధ్య నీడ్ టు లేదు. బి అది కేర్ఫుల్ ఒకప్పుడు అనేది. కార్డ్ మనం ఏటీఎం మెషిన్ లో పెడితే అది కార్డ్ క్లోన్ అయ్యేది. అందుకే దాని తర్వాత ఇప్పుడు కార్డ్స్ లో నీకు చూస్తే సిమ్ కార్డ్ లాగా ఒక చిప్ వస్తుంది. సో నువ్వు ఏటీఎం కార్డ్స్ మీద అవును నువ్వు గమనించావో లేదో చూడు, వెనకాల జస్ట్ స్ట్రిప్ అవును, ఉంటుంది గోల్డ్ కదా. కలర్ ఇంతకు లో ముందు ఉంటుంది. అంతా మనకి స్ట్రిప్ ఉమ్, కాకుండా ముందు గోల్డ్ కలర్ లో నువ్వు అన్నట్టు ఎస్ ఒక అవును. చిప్ సిమ్ కార్డ్ లాగా ఉంటుంది అది. అది దేనికంటే అవునవును అవును. దీనికే. అప్పుడు క్లోన్ చేసేస్తున్నారని కార్డ్స్ ని. వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రా సేఫ్టీ కోసం అది పెట్టారని ముందు ఉమ్, ఒక చిప్ కూడా పెట్టారు. అవును. కానీ ఇది అసలు టూ మచ్ కదా. ఇందులో అసలు ఇది టూ టెక్నాలజీ మచ్. రిలేటెడ్ ఏం ఇది లేదు. వాడు చెప్తున్నాను కదా, యాప్స్. తెలివితేటలు యా, అది. అబ్సెన్స్ ఆఫ్ మైండ్ అని కూడా అనలేము. పెద్దవాళ్ళు కదా, సీనియర్ సిటిజన్స్, వాళ్ళు అంతగా గమనించుకోరు. సో వాళ్ళు ఏంటంటే టెక్నాలజీ పరంగా ఏదన్నా చెప్పినా కూడా వాళ్ళు నమ్మేస్తారు. ఇప్పుడు అదే క్వశ్చన్ వాడి నా దగ్గరికి వచ్చి స్క్రీన్ టచ్ చేయండి ఏటీఎం కార్డ్ పెట్టండి అంటే అట్లా ఎట్లా వస్తుందని అడుగుతాను. అసలు అక్కడ ఫస్ట్ మెయిన్ లూప్ హోల్, నా ఉమ్. అకౌంట్ డాడీ డెబిట్ కార్డ్ పెడితే ఎట్లా వస్తుంది, అక్కడే మనం క్వశ్చన్ చేస్తాం.
తెలియకపోతే అందుకే రా బాబు వచ్చేయాలి అసలు అంతేగాని సరే ఎవడో పక్కనోడో ఊరికే ఏదో వాడికి మనం ఏం పాస్వర్డ్ చెప్పలేదు ఏం చెప్పలేదు వాడేం చేస్తాడులే అని చెప్పి అలా పొరపాటున కూడా కార్డు చేతికి ఇవ్వడం కానీ అలా ఎప్పుడు చేయకూడదు. మనం అనుకుంటే ఏముంది కార్డు చేతికి ఇచ్చాం మళ్ళీ ఇచ్చేస్తాడని మనం అనుకుంటాం, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాడు కార్డు స్టార్ట్ చేస్తాడు. ఆ కార్డు మీద పేరు ఉంది కదా ఆ పేరు పట్టుకొని వెళ్ళి పోయి కంప్లైంట్ ఇద్దాం పద అన్నాడు. అసలు ఆ కార్డు మీద పేరు ఉన్నాడు వాడిదని గ్యారంటీ ఏంటి? నీలాగే వాడు ఇంకొకరికి కార్డు స్వాప్ చేసి ఉండొచ్చు కదా. సో ఆ కార్డు ఇప్పుడు నీ కార్డు కూడా వాడాడు, నీ కార్డు పోయి ఎక్కడైనా పడేయచ్చు లేదా ఇంకొకటి చేతితో స్వాప్ చేస్తాడు. ఆబ్వియస్లీ అదే ఉంటుంది వాడి అసలు వాడి కార్డు ఇది కానే కాదు. అండ్ ఇంకోటి బ్యాంక్ వెళ్ళి కనుక్కున్నాం కూడా ఆ కార్డు పేరు చూస్తే అసలు ఆ కార్డు పేరు మీద అకౌంట్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది, బ్లాక్ అయిపోయిందంట. సో అసలు వాడని అకౌంట్ అది. సో వాడు ఇలాగే ఎక్కడో స్వాప్ చేశాడు, ఆ స్వాప్ చేసిన కార్డు మా డాడీకి ఇచ్చాడు, ఇప్పుడు మా డాడీ కార్డు ఇంకోటి చేతిలోకి వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే నేను ఒకసారి మొన్న ఇట్లాగే కార్డే మర్చిపోయాను ఏటీఎంలో. డబ్బులు వచ్చినాయని డబ్బులు తీసేసుకుని కార్డ్ అక్కడే వదిలేసి వచ్చాను కొన్ని మిషన్స్లో. సో ఇప్పుడు అందుకే ఏం చేశారంటే ఒక ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఇంజనీరింగ్ ఎపిసోడ్లో ఏటీఎం మిషన్ ఇంకా ఎట్లా ఎన్హాన్స్ చేశారని. ఇప్పుడు నేను కొన్ని ఏటీఎం మిషన్స్ ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సివి చూశాను. దాంట్లో ఏం చేశారంటే నాలాంటి వాడు తెంగరోడు ఉంటాడనే కార్డు వదిలేసి వస్తాడనే కార్డ్ మనం వన్స్ లోపల పెట్టాక ఫస్ట్ క్యాష్ ఇవ్వట్లేదు తెలుసా, ఫస్ట్ టేక్ యువర్ కార్డ్ అంటది. ఇంతకు ముందు ఏమనేది ఫస్ట్ క్యాష్ వచ్చేసి సో క్యాష్ తీసేసుకున్నాక మన పని అయిపోయింది కదా అని వెళ్ళిపోతాం మోస్ట్ ఆఫ్ ద టైం. అందుకే ఇప్పుడు ఏంటంటే ఇంకా డబ్బులు బయటకు వచ్చే కన్నా ముందు ఫస్ట్ కలెక్ట్ యువర్ కార్డ్ అనేస్తుంది. కార్డు నువ్వు బయటకు లాగాక డబ్బులు వస్తాయి. అది విన్నారు కదా. సో బేసిక్గా ఏమేమి స్కామ్లు మాట్లాడడం మనం, పిరమిడ్ స్కామ్, పాన్జీ స్కామ్స్, షేర్ మార్కెటింగ్ స్కామ్స్, అండ్ ఇప్పుడు రీసెంట్గా 2023లో తాజాగా జరిగిన కార్డ్ స్వాప్ స్కామ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద స్కామ్స్ ఇవాళ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేదు, నాకు తెలిసి ఈ స్కామ్స్కి ఎవరైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. మనం చాలా తెలివిగలోళ్ళం, మనం మనకన్నా చదువుకున్నోడు లేడు అనుకుంటాం. అలా అనుకునే మనం కూడా బోల్తా పడతా ఉంటాం, ఎందుకంటే ఈ స్కామ్లు అనేవి రోజుకి ఒక రూపంలో కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఇలానే మావాడు ఇప్పుడు ఇంత చెప్పాడు కదా సీనియర్ సిటిజన్స్ అది ఇది తొక్కతోలని, అలా అయినప్పటికీ ఈడు ఒక స్కామ్ గురయ్యాడు. సో ఆ స్కామ్ ఏంటనేది మనం ఇంకొక ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ ఇంకెప్పుడైనా వేరే ఎపిసోడ్లో ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదాం. మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే, వాళ్ళకి ఏటీఎం కార్డ్ వాడే అలవాటు ఉంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి బ్యాంక్లోనూ ప్రతి ఏటీఎం కార్డుకి యాప్లో మనం సెట్ చేసుకోవచ్చు విత్డ్రా ఓన్లీ సర్టెన్ అమౌంట్ ఇన్ ఏటీఎం మిషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫాల్ట్గా కార్డ్ నుంచి రోజుకి 50,000 లక్ష రూపాయలు డ్రా చేసుకోవచ్చు. మనము ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మన ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళకి ఆ కార్డుకి లిమిటేషన్ పెట్టాలి, విత్డ్రా ఓన్లీ 5,000 పర్ డే అని. వాళ్ళ ఏటీఎం విత్డ్రాలు లిమిటేషన్ చేయండి. వాళ్ళు రోజు విత్డ్రా చేయరు కదా, ఏదో అప్పుడప్పుడు వెళ్తారు, చేస్తే 2,000, 3,000, 4,000, మరి అంతకు మించి విత్డ్రా చేసే పని ఉంటే అప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వండి. సో పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా ఏటీఎం కార్డ్స్ వాళ్ళు హ్యాండిల్ చేసే విధంగా ఉంటే కనుక లిమిటేషన్ పెట్టండి. దానికి మీకు డెఫినెట్లీ ఒక ఆప్షన్ ఉంటుంది, విత్డ్రా ఓన్లీ 5,000, 10,000 లైక్ దాట్. సో దట్ ఎప్పుడైనా ఇప్పుడు ఇలా జరిగినట్టు ఇలాంటి స్కామ్ వాళ్ళకి జరిగినా కూడా హార్డ్లీ 5,000 to 10,000 వాడు స్కామ్ చేయగలుగుతారు, అంతకుముందు చేయలేడు. సో దేర్ విల్ బి అన్ ఆప్షన్, ఆ ఆప్షన్ని మీరు ఆఫ్ చేసుకోండి. ఇది నేను మీకు ఇచ్చే సజెషన్. పర్ఫెక్ట్, ఇది కరెక్ట్. మంచి డిజిటల్ అవేర్నెస్ పాడ్కాస్ట్ అయితే అయిందిరా మనం ఇవాళ చేసింది. ఇలానే ఇంకొక ముచ్చటైన ఫ్రాడ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో అంటిల్ దెన్, దిస్ ఇస్ ఫణితేజ్ ఏకేఏ మీ సాఫ్ట్వేర్ కుర్రాడు, సైనింగ్ ఆఫ్.